పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన తన వాక్కుతో నీతో మాట్లాడుచు ఉన్నారు. ఏమిటి అనగా, భయపడకుము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే భయమును విడిచిపెట్టవలను. ఎప్పుడు భయమును విడిచిపెట్టి నీవు నిర్భయముగా జీవించగలుగుతావు అంటే, భయపడాల్సిన సంగతి ఏదైనా నీ బ్రతుకులోనికి తొంగి చూచినప్పటికీ నీ నుంచి ఆ శోధన, ఆ కీడు, ఆ సమస్త విధములైన పరిస్థితులను దూరము చేయగలిగిన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ పక్షమున ఉన్నారు అన్న సంగతిని నీవు హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా విశ్వసించినప్పుడు మాత్రమే నీవు భయపడకుండా ఉండగలవు. కాబట్టి నేస్తమా, నీవు భయమును విడిచిపెట్టు, ధైర్యముగా ఉండు. ఎందుకంటే నిన్ను నిర్మించిన దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పక్షమందు ఉన్నారు. నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును గురించి నీవు అసలు తలంచాల్సిన అవసరతే నీకు లేదు. ఎందుకంటే నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. ఏదైనా నీ బాల్యపు సంగతుల విషయమై సిగ్గుపడే ఆ పరిస్థితి నీకు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మరచిపోయే స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అట్లానే ఒకవేళ నీ వైదవ్యపు నిందను నీవు అనుభవిస్తూ వేదనతో, దుఃఖంతో ఉన్నావా, ఇక మీదట అది నీకు జ్ఞాపకము చేసుకోనాల్సిన పరిస్థితులు నీకు ఉండనే ఉండవు. నీ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుడు నీ పక్షమందున్నారు, నీతో ఉన్నారు. ఆయన తన జీవమునిచ్చి నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. కాబట్టి ధైర్యముగా ఉండు. నీవు మాత్రం చేయాల్సిన పని ఏమిటి అంటే, నీ దేవుని మాట ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారము జీవించడానికి మాత్రమే ప్రయత్నము చెయ్యి. సమస్త శోధనలను కూడా ఆయన నీ నుంచి దూరపరిచి నీకు క్షేమమును, సంతోషమును, ఆనందమును కలుగచేస్తారు. ధైర్యముగా ఉండు. ఈ వాక్కును నీ బ్రతుకులో నెరవేర్చమని దేవుని సన్నిధిలో వేడుకో. వాగ్దానము చేసిన దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో శుభములు నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. బిడ్డ జీవితంలో నాయన మీ వాక్కును నెరవేర్చమని, నాయన మీ చిత్తమునకు తలయొగ్గి జీవించే యోగ్యతను, అటు కృపను మీ బిడ్డకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. కుటుంబాలలో ఉన్న సమస్త విధములైన శోధనలను దూరపరచండి నాయన. బిడ్డలందరికీ నాయన పరిపూర్ణతను అనుగ్రహించండి. విశ్వాసములో తండ్రి నాయన ఉన్నతమైన స్థితిని కలుగచేయమని వేడుకుంటూ ఉన్నాము. నాయన మా ప్రియులందరూ చేస్తున్న పనిపాట్లలో తోడుగా ఉండండి. ఉద్యోగ విధులలో, వ్యాపారములలో నాయన మీ కృపని మెండుగా అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. కుటుంబాల్లో నాయన బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు అనుగ్రహించండి నాయన. ఉద్యోగములు ప్రసాదించండి. సకాలంలో గర్భఫలములు నాయన మీరే అనుగ్రహించమని వేడుకొంచు ఉన్నాము. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, మంచి భవిష్యత్తును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మరి ఒకసారి మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము నాయన. మీ కృపా వాత్సల్యంతో నడిపించమని సమస్తమును మీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.